హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదైతే మా పిల్లల స్కూల్లో ఎక్స్పో ప్రాజెక్ట్ అయితే జరిగిందండి. అయితే ఇది నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు అనమాట. ప్రతి ఒక్క క్లాస్లో కూడా ఇలా వాళ్ళకి ఒక్కొక్కటి అయితే ప్రాజెక్ట్ ఇస్తారు. అదైతే తయారు చేసి తీసుకొచ్చి వాటి గురించి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా చెప్తూ ఉంటారనమాట. పిల్లల్లో ఎంతవరకు అవగాహన అనేది ఉంది సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోవాలన్నా కూడా వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ తయారు చేశారో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయమని అడగొచ్చు అనమాట. సో ఇదైతే నర్సరీ నుంచి నేనైతే విజిట్ చేసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే మా పిల్లలు వచ్చేసి 5th, 3rd క్లాస్ అని చెప్పేసి అక్కడికి మాత్రమే వెళ్ళలేదు. అందరి పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ అనేది మెరుగుపడాలి అంటే అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా అదర్ పిల్లల నుంచి కూడా మనం తెలుసుకోవాలి కదా అని చెప్పేసి అందరి పిల్లల దగ్గరికి వెళ్ళి నేను విజిట్ చేయడం జరిగింది. సో ఇంకా ఏంటంటే ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన కిట్గాడు ఉన్నాడు కదండి, అదేనండి లచ్చక్క టీవీ ఆఫీషియల్ అనమాట. చాలా ఉత్సాహం, చాలా హుషారు, హ్యాపీగా మళ్ళీ తనకే కొడుకు పుట్టాడు అన్నట్టుగా ఎంత హంగామా హైరాణ పడిపోతున్నాడంటే అసలు మళ్ళీ మా కొడుకు పుట్టాడు, అసలు మామూలుగా కాదు, మహేంద్ర బాహుబలి అసలు మా ఇంట్లోకి వచ్చేసాడు అన్నంత ఇదిగా ఉన్నాడు. సో అయితే ఇక లత విషయానికి వచ్చినట్లయితే ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. ఆల్రెడీ తనకి బాబు అంటేనే ఇష్టం, మళ్ళీ తనకి మగపిల్లలంటేనే ఇష్టం అన్న విషయం దీంతో రుజువు అవుతుందన్నమాట. అయితే కిట్టిగాడు ఏం చెప్పాడండి, డెలివరీకి హాస్పిటల్కి వెళ్తున్నామా అని థంబ్నెయిల్ పెట్టాడు కదా. అయితే ఆ రోజే నేను చెప్పాను, వాళ్ళు వెళుతున్నది హాస్పిటల్ కాదు, తన ఇంట్లో వాళ్ళు లేకుంటే పక్కింట్లో వాళ్ళు ఎదురింట్లో వాళ్ళకో పెయిన్స్ వస్తే అప్పటికప్పుడు ఇలా కిట్టిగాడు తీసుకొని వెళ్తుంటే డెలివరీకి హాస్పిటల్కి వెళ్తున్నాం అని చెప్తారండి. అలా కాకుండా వాళ్ళు ఆల్రెడీ లత వాళ్ళ అక్కకి రీసెంట్గా శ్రీమంతం జరిగింది కదా, తనకి డెలివరీ అయిందనమాట. ఆ పుట్టిన బిడ్డని లత వాళ్ళ అక్కని చూడటానికి మాత్రమే వాళ్ళు వెళ్తున్నారు. అందుకే కారులో వెళ్తున్నారు అనమాట. ఎందుకంటే లత వాళ్ళ ఊరు వాళ్ళు ఉండేదానికంటే చాలా దూరంలో ఉంటుంది కాబట్టి. అదే హాస్పిటల్కి అయితే లత వాళ్ళ ఊర్లో డెలివరీ చేసేంత పెద్ద హాస్పిటల్స్ లేవు, సిటీకి రావాల్సిందే. సిటీలో అయి ఉంటే స్కూటీ మీదో లేకుంటే ఆటోలో అయినా ఎట్లయినా వెళ్ళొచ్చు, చెప్తున్నా, కార్ అనేది ఉంది, ఎట్లయినా వెళ్ళొచ్చు. వాళ్ళ ఇంటికే వెళ్తున్నారు, లేకుంటే లత వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అని నేను ముందుగానే అనుకున్నాను. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ పుట్టిన బిడ్డను చూడటానికి వెళ్తున్నారు, హాస్పిటల్ కాదని నేను చెప్పాను. అలాగే జరిగిందండి. సో ఇంకా లత వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు, అక్కడ పుట్టిన బిడ్డని చూశారనమాట. ఆ బాబు అనమాట పుట్టింది, అసలు మామూలుగా కాదు. మళ్ళీ ఏమని, మాకు మళ్ళీ కొడుకు పుట్టాడు అంటే లతకే పుట్టాడు అన్నట్టుగా థంబ్నెయిల్ పెట్టాడనమాట. అసలు చూశారు కదండి. అయితే ఇక్కడ కిట్టిగాడు అంటున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళ బంధువుల పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళందరితో మాట్లాడించడం, వాళ్ళందరితో హ్యాపీగా ఉండటం, అదంతా చూసి ఇంకా కిట్టిగాడికి అనిపించింది, ఫస్ట్ టైం హార్ట్ఫుల్గా నవ్వుతున్నాను, ఇంత హ్యాపీగా ఎప్పుడూ లేను అని చెప్తున్నాడు. అంటే కిట్టిగాడు పదే మాకెవరూ లేరు, భరాన కిట్టిగాడు ఇద్దరు మాత్రమే ఫస్ట్ నుంచి ఉన్నారు. సో తనకు మ్యారేజ్ అయిన తర్వాత లతకి 2 పిల్లలు, ఈ మొత్తం 5గురితో ఒక ఫ్యామిలీ అనమాట. సో తను ఈ 5 ఉన్నప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళే, ఇంకా మనకి ఇరుగు పొరుగు వారు తప్ప ఇంకా బంధుత్వం అనేది లేదు అనేది మైండ్లో స్ట్రాంగ్గా పడిపోయిందనమాట. అందుకోసమే తను ఇంకా హఠాత్తుగా లత వాళ్ళ ఇంటికి, తను ఫస్ట్ నుంచి కూడా లత వాళ్ళ ఫ్యామిలీ తీసుకెళ్ళట్లేదు అని ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాడు కదా. సో ఇంకా నెక్స్ట్ మొన్న శ్రీమంతానికి వెళ్ళారు కదా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళారు కాబట్టి ఇంకా ఇంత హ్యాపీగా ఇంత హార్ట్ఫుల్గా నవ్వుకోవటం కానీ మాట్లాడుకోవడం కానీ ఇదే మొదటిసారి అని చెప్తున్నాడు. అయితే ఎప్పుడు కూడా బంధువులు ఒక ఫంక్షన్కి వెళ్తే లేకుంటే ఇంకేదైనా సందర్భం వచ్చినప్పుడు కలుసుకుంటే ఉన్న కొంచెం సేపు నవ్వుకోవటం, మంచిగా హ్యాపీగా ఉండటం జరుగుతుంది. కానీ ఎప్పుడు బంధువులు మనతోనే ఉండరు. ఎంతసేపటికి మనం ఇంట్లో ఎంతమంది ఉంటే మెంబర్స్ అంతమందే ఉంటామో అదే మన ఫ్యామిలీ. ఇంకా ఇంట్లో వాళ్ళతో నవ్వుకోవటమైనా సంతోషం, దుఃఖం, బాధ, కష్టం అన్నీ కూడా ఇంట్లో వాళ్ళే చూసుకుంటూ ఉంటారనమాట.
సో ఇంకా ఫస్ట్ నుంచి భరణి కిటిగాడే ఇద్దరు ఉన్నారు, మధ్యలో లత ఇద్దరు పిల్లలు వచ్చినప్పటికి కూడా తన ఇంట్లో వాళ్ళమే కదా, ఇంకా బయట వాళ్ళు ఎవరూ లేరు కదా, బంధుత్వం లేదు కదా అన్న ఫీల్లోనే ఉన్నారనమాట వీళ్ళిద్దరూ కూడా. కానీ కంపల్సరిగా అనుకుంటూ ఉంటారు బంధువులందరూ ఉంటే ఏముంటుంది, బంధువులు లేకపోయినా ఏముంటుందండి. బంధువులు ఉంటే అసలు కొంతమంది ఉంటారండి బంధువులు. నేను ఓన్గా నేను ఫేస్ చేసింది అయితే చెప్తున్నాను. నా సిచ్యువేషన్ అనమాట. ఏదన్నా ఒక ఫంక్షన్ జరిగితే ఫంక్షన్లో మనకు ఉన్న కొంచెం సేపు అయినా హ్యాపీగా నవ్వుకోవటం, మాట్లాడుకోవటం ఇట్లా ఉంటుంది అనుకుంటాం కదా. గొడవ పడాలనే చూస్తూ ఉంటారు ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. నేను చూశాను అనమాట. గొడవలు పెట్టుకోవడానికి ఫంక్షన్స్కి వస్తారేమో అనిపించింది. ఫంక్షన్స్కి వచ్చినా రాకపోయినా కూడా పదే పదే కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే గొనుగుతూనే ఉంటారు, ఒర్లుతూ ఉంటారంటారే, ఒర్లుతారే అలా ఒర్లుతూనే ఉంటారనమాట. పద్దా గునుగుడు అనమాట. అలా గునగకూడదు. పద్దాకి ఏదో ఒకటి ఎదుటి వాళ్ళని సూటిపోటి మాటలు ఎత్తి పొడవటం, ఏదో ఒకటి మామూలుగా అలా మాట్లాడుతూనే ఉంటారు. సో అది అనేది అదే అలవాటు అయింది అందరి మధ్య కూడా. అది తప్పు బిహేవియర్, మంచిది కాదు. అది ఏంటంటే మనం మాట్లాడుకున్న ఒక మాటైనా రెండు మాటలైనా ఉన్నది ఉన్నట్టుగా క్లారిటీగా మాట్లాడుకోవాలి. అలా కాకుండా ఎత్తి పొడుపు మాటలు లేకపోతే ఇండైరెక్ట్ మాటలు అలాంటి ప్రతిదీ కూడా అలా మాట్లాడుకోకూడదు. కొంతమంది ఉంటారనమాట. నేను ఓన్గా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఇంకా మాట్లాడితే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఇంకా ఈరోజు ఆ రోజు అప్పుడు ఇప్పుడు అనేది ఉండదు. ఇంకా ప్రతి నిమిషం అదే మెంటాలిటీ, అదే బిహేవియర్, అదే మైండ్ సెట్ అనమాట. సో అలా ఉండకూడదు అసలు. ఎందుకంటే అందరి మధ్య అదైతే చల్లదనమాట. ఒకరు ఊరుకున్నారని ఇంకొకరు ఊరుకోవాలని లేదు. కానీ ఎక్కడో ఒక చోట స్ట్రాంగ్గా అయితే అలాంటి వాళ్ళకి బాగా అయితే ఎక్కేటట్టుగా చేస్తారనమాట. వాళ్ళకి మైండ్ ఇప్పుడు మెంటాలిటీ అంటున్నాను కదా, ఆ మెంటాలిటీ ఆగిపోయేటట్టుగా గట్టిగా అయితే బుద్ధి చెప్తారు ఎవరో ఒకరు. సో ఆల్రెడీ కొంతవరకు అయితే జరిగింది, ఇంకా మళ్ళీ ఉంది అనమాట, జరుగుతుంది. అది నేను ఓన్గా ఫేస్ చేసిందనమాట. పద్దాక ఏదో ఒక సనుగుడు గునుగుడు ఉంటే అది ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని దెబ్బతీయాలి ఎంతసేపటి. కానీ ఆ బిహేవియర్ థాట్తో ఉంటారు. అలాంటి వాళ్ళకి మనమే స్ట్రాంగ్గా బుద్ధి చెప్పాలి. సో అలా చెప్పితే ఇంకొకసారి మన జోలికి రారనమాట. అదర్ పర్సన్తో ఎలా ఉంటారో మనకు అనవసరం, కానీ మన జోలికైతే రాకుండా ఉండాలంటే మనమే బుద్ధి చెప్పాలి. సో ఇదైతే నేను ఓన్గా ఫేస్ చేశాను, ముందే చెప్తున్నాను. ఓన్గా ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నా. పదే పదే గునుగుతూనే ఉంటారండి, సనుగుతూనే ఉంటారు. ఏదో ఒకటి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి మాటలు. అలా వచ్చిన వాళ్ళకి మాత్రం స్ట్రాంగ్గా బుద్ధి చెప్పాలి ఎవరైనా సరే. ఎందుకంటే కిటిగాడు అనుకుంటూ ఉన్నాడు బంధువులు ఉంటే హ్యాపీగా ఉంటాం, అలా ఉంటాం ఇలా ఉంటామని. అది అనేది 1-2 సార్లు మాత్రమే నీ లైఫ్లో జరిగింది కాబట్టి నీకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కానీ నీకు ఇంకా ఎవరు సనుగుడు గునుగుడు అనేవాళ్ళు లేరు. ఉండుంటే కానీ అప్పుడు తెలిసి ఉంటుంది అనమాట కిటిగాడికి. సో ఇంకా ఈ విధంగా అయితే కిటిగాడు వాళ్ళ ఇంట్లోనే ఒక అబ్బాయి పుట్టినట్టుగా అసలు వ్యూస్ వస్తాయి అన్నట్టుగా థంబ్నెయిల్స్ పెట్టినప్పటికి కూడా వ్యూస్ అయితే తగ్గిపోయాయండి. సో కిటిగాడి పొజిషన్ అయితే మరీ ఘోరంగా ఉంది. ఎక్కడండి 2 lakh అబోవ్ వచ్చాయండి వ్యూస్ అయితే. సో అలాంటిది 40-50 ఒక్కొక్కటి అయితే 30K. అసలు ఇంత ఘోరంగా దిగజారిపోయాయి వ్యూస్. ఓన్ కంటెంట్ అయినా సరే ఉన్నది ఉన్నట్టుగా పెట్టాలన్నమాట. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.